మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనూ వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్నటువంటి దేవుడు అద్వితీయుడైన దేవుడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా మనం దేవుణ్ణి చూస్తూ ఉంటున్నాం. ముగ్గురు వ్యక్తిత్వం కలిగిన దేవుడు ఒకే ఉనికిలో పనిచేస్తున్న దేవుడు. ఈయన గురించి నీకు ఇంకా క్లారిటీ ఉండకపోవచ్చు. ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే దేవుడు మన కన్నులు తెరిచినప్పుడు, స్వయాన ఆయనే మనకు తెలియజేస్తే ఈ క్లారిటీ మనకు వస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నీవు తెలిసినా తెలియకపోయినా సరే ఈరోజు ఈ మాట దేవుడు చెప్తున్నాడు. ఏ మాట అంటే, తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముని ఎవరైతే అంగీకరిస్తారో వారి బోధ నీవు వినాలి, వారిని మాత్రమే నీవు ఆహ్వానించాలి, వారికి మాత్రమే శుభమని చెప్పాలి. అయితే కొంతమంది పరిశుద్ధాత్మని నమ్మరు, కొంతమంది కుమారుని నమ్మరు, కొంతమందిని తండ్రిని నమ్మరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి బోధ మనము అంగీకరించకూడదు, వారి ఆహ్వానము మనము కోరుకోకూడదు. దేవుని బిడ్డలారా, వారి బోధ గనక మనం అంగీకరిస్తే మనము కూడా వారి క్రియలలో పడిపోతాం. అందుకు జాగ్రత్త కోసం దేవుడు చెప్తున్నాడు. అయితే ప్రాముఖ్యమైన విషయం, నీకు తెలియకుంటే దేవుని దగ్గర మొర్రపెట్టు, ఆయన నీ కన్నులు తెరవాలని బ్రతిమలాడుకో. ఖచ్చితంగా దేవుడు ఆయనను ఆయనే బయలుపరుచుకుంటాడు ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ బోధను ఎవరైతే తీసుకురాకోకుండా పనిచేస్తారో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని నమ్మని వారి బోధ మనం అంగీకరించొద్దు, వారి ఆహ్వానాన్ని మనం కోరవద్దు, వారికి శుభమని కూడా చెప్పవద్దు అని లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. ఏ బోధ వింటున్నాం, ఏ బోధ వినాలి, ఏ బోధ వినకూడదు అనేది తెలుసుకొని మనం నేర్చుకుంటూ ముందరికి వెళ్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చక్కటి విలువైన మాటను మాకు అందించావయ్యా. ఎవరి బోధ వినాలో, ఎవరి బోధ వినకూడదో కూడా చక్కగా చెప్పిన దేవుడా, నీకు వందనాలయ్యా. నాయనా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని గురించిన అనుభవ జ్ఞానం ఎవరికైతే లేదో వారు నీ దగ్గరికి వచ్చి మొరపెడుతుండగా యేసు క్రీస్తు నామములో నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయండి. అందరిలో నీ ఉండి గొప్ప కార్యం, అద్భుత కార్యం జరిగించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.